హాయ్ అండి, వెల్కమ్ టు త్రిశక్తి ఇంటీరియర్స్ బై ఏఆర్జీ. చాలామంది మనకి కాల్ చేస్తున్నారు, మెసేజ్ చేస్తున్నారు మన చేత వాళ్ళ ఇంటీరియర్ అండ్ వాళ్ళ డ్రీమ్ హోమ్ని డిజైన్ చేయించుకోవడానికి. మనం ఒక ఇల్లు అనేది చాలామందికి తెలిసినట్టే ఇట్స్ వెరీ హార్డ్ టు గెట్ ఎ హౌస్ నౌ డేస్. మనం దానికి ఒక లోన్ అనుకుంటాం 15 years. ఇట్లా మనకి ఆ స్పెండింగ్ టైం అనేది ఇంత స్పెండ్ చేస్తున్నప్పుడు వై ఆర్ వి కాంప్రమైజింగ్ ఆన్ ద సింపుల్ కాన్సెప్ట్ ఆఫ్ బడ్జెట్? ఒక ఇంటికి ఇంటీరియర్స్కి మనం ఎంత బడ్జెట్ పెట్టాలి అనేక ఇట్లా రెగ్యులర్ క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయి మనకి. ఐఎమ్ నాట్ సేయింగ్ ఇంత బడ్జెట్లో అయితేనే వర్క్ మీకు బాగా వస్తుంది అని, చేయొచ్చు కొంతమంది, బట్ ఆల్వేస్ మేక్ ష్యూర్ క్వాలిటీ ప్రోడక్ట్స్ వాడండి. ఇంటికి మనం ఒక కార్ కొంటున్నప్పుడే దానికి ఈ బ్రేక్స్ కరెక్ట్గా పనిచేస్తాయి, ఆర్ఎల్స్ ఇఫ్ బయింగ్ టూత్ పేస్ట్ దాంట్లో నేను చెక్ చేసినప్పుడు ఒక ఇంటికి ఇంటీరియర్స్ మనం నెక్స్ట్ 10 to 15 years ఉండబోయే ఒక ఇంటికి చేసే ఇంటీరియర్స్లో ఎంత క్వాలిటీ ఉండాలండి. ఒక ప్లై దగ్గర నుంచి తీసుకుంటే ఒక లైనర్, దానికి ప్రొటెక్షన్, దానికి థర్మల్ స్ప్రేస్ అండ్ ఫర్దర్గా వెళ్తూ ఉంటే అక్రిలిక్స్, లామినేట్స్, ఎంత థిక్నెస్ అండ్ దానికి ఏ హార్డ్వేర్ వాడుతున్నాం, దానికి ఎన్ని ఇయర్స్ వారంటీ ఉంది, ఏ ఫెవికాల్ అండ్ దానికి వెనకాల షీట్స్ వేస్తున్నామా వేయట్లేదా అండ్ ఎంత థిక్నెస్ ఉందో చూడండి. అండ్ ఫస్ట్ ఒక ప్లై అనేది మీకు 16 mm పైన ఉండాలి మినిమం థిక్నెస్.